మనకి రోజు ఇంట్లో దొరికే 3 ఇంగ్రీడియంట్స్‌తో సింపుల్ రెమెడీతో మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్‌ని మనం రిమూవ్ చేయొచ్చు. ఈ స్క్రబ్‌ని మీరు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అప్లై చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ యూసేజ్‌లో మీ స్కిన్‌కి ఒక సాఫ్ట్ అండ్ స్మూత్ లుక్ అనేది కంప్లీట్‌గా విజిబుల్ అవుతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూద్దాం. ఒక బౌల్‌లో 2 టీ స్పూన్స్ హనీ తీసుకోండి. యూజువల్‌గా చాలా హోమ్ రెమెడీస్‌లో హనీ చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది మన స్కిన్‌కి ఒక న్యాచురల్ గ్లో అనేది ఇస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ టీ పౌడర్ యాడ్ చేయండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. టీ పౌడర్‌లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్ చేసి మన స్కిన్‌లో ఉన్న ఏజింగ్‌ని స్లో చేస్తుంది. ఈ స్క్రబ్‌ని రెగ్యులర్‌గా యూస్ చేస్తే స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్‌ని రిమూవ్ చేసి స్కిన్ అనేది స్మూత్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బేసన్ యాడ్ చేసుకోండి. అదే శనగపిండి. అంతే, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అండ్ ఈ టీ పౌడర్ అండ్ బేసన్ మన స్కిన్ని రెన్యువల్ చేసి ఒక ఫ్రెష్ లుక్ అనేది ఇస్తుంది మన స్కిన్కి. ఎక్సెస్ ఆయిల్ని అబ్జర్వ్ చేసి బ్రేక్అవుట్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి, అంటే చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా అప్లై చేయండి. అప్లై చేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత జెంటిల్గా స్క్రబ్ చేయండి. అండ్ న్యాచురల్ లుక్కే కాకుండా ఇవి మన స్కిన్లో ఉండే ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంటుంది చాలా వరకు, అది కూడా కంట్రోల్ చేస్తుంది. టీ పౌడర్ అండ్ శనగపిండి వల్ల డ్రైనెస్ అనేది స్కిన్ మీద ఏర్పడితే దాన్ని ప్రివెంట్ చేయడానికి హనీ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. స్కిన్ని ఓవర్గా డ్రై అవ్వకుండా ఈజీగా ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది హనీ. ఇలాగ ఒక 5 మినిట్స్ మైల్డ్గా స్క్రబ్ చేసిన తర్వాత వాష్ చేసుకోండి. చూసారు కదా, ఒక ఫ్రెష్ లుక్ అనేది ఈజీగా విజిబుల్ అవుతుంది. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి రిజల్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. Until next video, take care and bye.